అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కడిచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్, ఒక్కడిచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్. నమస్తే మల్లన్న, గ్యాస్ మార్టిగిరే వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అది నా పిల్లరా, అయితే వెళ్ళి సారీ. చిన్నప్పుడు గౌన్లు వేసుకుని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది? ఏమా ఇలా చెప్తే థియేటర్లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేను ఎలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా. ఒంటరిగా మంచులో తడిసేవాడిని ఇంత దూరం తీసుకొచ్చి వర్షంలో తడపడం అన్యాయం అండి. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్, పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం. పాపం కదా, దారి ఖర్చులకి ఎంత అయిందో చెప్పండి. ఇచ్చేస్తాను. ప్రియమైన సీతామహాలక్ష్మి గారికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన వర్షాన్ని కంట్రోల్. నన్ను మీతో కాసేపైనా తడవనివ్వకుండా వెళ్ళిపోతుంటే ఇంత వర్షంలోనూ నా ఊపిరి ఆవిరైపోతుంది. 3 పాడు చేయకు. నీ తల్లి పెళ్ళైందను కదా నువ్వు, సహముడు చూపిస్తూ తిరగడం దానికి. కట్టుకున్న మొగుడికి కంపు కొట్టే పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు చెప్పు? అందరూ నిన్ను చూడాలనిగా. రోడ్డు మీద ఉంటుంది కవర్, అందులో ఉంటుంది ఫ్లవర్, నువ్వే నా లవర్, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నా. వెళ్ళు మావా, వెళ్ళు మావా, వెళ్ళు మావా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరైపోతారు. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. అదిగో బట్నం కొట్టండి, ఒక్క లైక్ అని సభ్య కొట్టాలి కదా జల్దీ.